ఆదివారం కావడంతో నాంపల్లి నుమాయిష్కు రద్దీ భారీగా పెరిగింది. వారం రోజుల్లో ముగియనుండటంతో పెద్ద సంఖ్యలో ఎగ్జిబిషన్కు వస్తున్నారు పబ్లిక్. ఇక ఇప్పటి వరకు 15 లక్షలకు పైగా పబ్లిక్ ఎగ్జిబిషన్కు వచ్చారని చెప్పారు నిర్వాహకులు. ఒక్కరోజు 24,000కు పైగా నుమాయిష్కు వచ్చారని తెలిపారు. చివరి 4-5 రోజుల్లో 5 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు. ఇక నుమాయిష్లో ప్రజల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం కల్పన అందిస్తారు. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అయితే ఘనంగా కొనసాగుతుంది. దాదాపు జనవరి 3న ప్రారంభమైన నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ఎంతో ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల మంది కూడా నుమాయిష్ నాంపల్లిలో ఉన్న నుమాయిష్ విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు మరో వారం రోజులు ఉండడంతో దాంతోపాటు ఈరోజు వీకెండ్ అవడంతో పెద్ద ఎత్తున రద్దీ అయితే మనకు కొనసాగుతూ ఉంది. మెయిన్గా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి అంటే నగర వ్యాప్తంగానే కాదు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున నుమాయిష్ ప్రతి ఏటా విజిట్ చేస్తూ ఉంటారు. ఇక ఎప్పుడెప్పుడు నుమాయిష్ వస్తుందా అని చెప్పేసి కూడా చాలా మంది ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు ఇక్కడ చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఒక్కసారి కూడా నుమాయిష్ వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, దాంతోపాటు చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయడానికి ఇది ఒక హాట్ స్పాట్ అవ్వడంతో కూడా ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. ఇక సండే అవ్వడంతో కూడా రద్దీ అయితే మనకు ప్రతి సండే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అంటే నార్మల్ డేస్లో మనకు 40 నుంచి 50 వేల జనాలు వస్తే సండే అవుతే చాలు మనకు దాదాపు 60 నుంచి 70 వేల మంది కూడా వస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక నాంపల్లి నుమాయిష్ అయితే చివరి దశకు రావడంతో కూడా ఒక్కసారి మనం చూస్తున్నాం కదా, ఎంట్రెన్స్ దగ్గర నుంచి కూడా దాదాపు ప్రజెంట్ మనం ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాము. మొత్తం కూడా రద్దీ ఎంత చూస్తున్నట్టయితే దాదాపు మనకు ఎన్ని కౌంటర్స్ ఉన్నాయో దాదాపు 8 కౌంటర్స్ కూడా అంటే 6 నుంచి 8 కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటర్స్ దగ్గర కూడా మనకు ఫుల్ ఆఫ్ రద్దీ అనేది కనిపిస్తూ ఉంది. టికెట్స్ తీసుకోవడానికి కావచ్చు పెద్ద ఎత్తున టికెట్స్ తీసుకుని లోపలికి వస్తూ ఉన్నారు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే టికెట్ కాస్ట్ 10 రూపీస్ పెరిగినప్పటికీ కూడా ఎక్కడా తగ్గకుండా మాత్రం నుమాయిష్లో రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ ట్రాఫిక్ సంబంధించి కూడా ఫుల్ రద్దీ అనేది మనకు కొనసాగుతుంది. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా మనకు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఈ రోజు సండే అవడంతో కూడా దాదాపు మనకు 1/2 కిలోమీటర్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఫుడ్ కావచ్చు, ఇంట్లోకి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉండడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా సండే వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి అట్లాంటిది ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ ఎంజాయ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ అవ్వడంతో కూడా మనకు వీకెండ్స్ వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున రద్దీ అనేది మనకు కొనసాగుతూ ఉంది. దాదాపు మరో వారం రోజులు అంటే దాదాపు మనకు 17 తారీఖు కూడా చివరి రోజు అవ్వడంతో కూడా మరో వారం రోజులే ఉండడంతో కూడా ఇంకొక సండేనే ఉండడం అంటే ఇది సండే నెక్స్ట్ సండే చివరి సండే అవ్వడంతో కూడా నుమాయిష్కి సో పెద్ద ఎత్తున విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక నిన్న చూసుకుంటే అయితే దాదాపు 84,000కు పైగానే అంటే దాదాపు హైయెస్ట్ మెంబర్స్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు నాంపల్లి నుమాయిష్ జరిగినప్పటి నుంచి కూడా నిన్న చూసుకున్నట్టే దాదాపు 84,000 మంది కూడా నుమాయిష్ విజిట్ చేసినట్టు కూడా ఇటు నిర్వాహకులు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున నుమాయిష్ ఎగ్జిబిషన్కి కూడా లేడీస్ ఎక్కువగా వస్తూ ఉంటారు. మరి వచ్చే లేడీస్కి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు షీ టీమ్స్ పర్యవేక్షణలో కూడా ఎప్పటికప్పుడు కూడా దాదాపు మనకు మఫ్టీలో షీ టీమ్స్ అందరూ కూడా ఉండి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన కావచ్చు, మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే నాంపల్లి నుమాయిష్ అయితే చివరి ఘట్టానికి వచ్చింది. చివరి ఘట్టం వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే నాంపల్లి నుమాయిష్లోనైతే పెద్ద ఎత్తున రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వచ్చే పబ్లిక్ వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉందో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. వైష్ణవి. ఎక్కడి నుంచి వచ్చారు? పాలికా బజార్. సో ప్రతి ఇయర్ విజిట్ చేస్తూ ఉంటారా? ఇది నా 5th టైం ఈ ఇయర్లో. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 5th టైం వచ్చారా? అంటే ఒకసారి ఫ్యామిలీతో, ఒకసారి ఫ్రెండ్స్తో, ఒకసారి నేను మా హస్బెండ్, అలా ఇది 5th టైం నేను రావడం. ఎట్లా ఉంటుంది అంటే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ అనగానే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. ఎక్కువగా ఏమి ఇష్టం ఇక్కడ మీకు? ఇక్కడైతే మెయిన్గా ద రీజన్ ఐ కమ్ హియర్ ఇస్ ఫుడ్. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది అండ్ ఆల్సో షాపింగ్, లాట్స్ ఆఫ్ షాపింగ్. కాస్ట్ ఎట్లా ఉంది మరి? సారీ, ప్రైజెస్ బార్గెన్ చేయాలి అంతే. వాళ్ళు ఏం అడిగితే అది ఇవ్వద్దు, బార్గెన్ చేస్తే విల్ గెట్ ఇట్. ఉంటుంది నుమాయిష్ అనగానే కావచ్చు, ఇక్కడ ఏది బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది? Every time the arrangement was good, but this time coming to parking, we had faced lot of issues అన్నమాట. నియర్ బై ఉంటుంది ఫస్ట్ గ్రౌండ్లో పార్కింగ్. నా ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళి పార్కింగ్ చేసి మళ్ళీ నడిచి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. I don't know why they have done this, but facing issue with parking things. Yeah,
the thing is that they give it so costly, we have to bargain, that's it. We cannot do anything from that. ఇక్కడ కూడా కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంత మనకు రద్దీ అయితే కొనసాగుతుంది. చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు విజిట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాంపల్లి నుమాయిష్ అయితే ఫుల్ జోష్ఫుల్గా సాగుతుంది. మరో వారం రోజులే ఉండడంతో పెద్ద ఎత్తున అయితే నాంపల్లికి విజిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.